ప్రభు పేరిట మీకు అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడట తన పొరుగువానికి దారి చూపిస్తాడు. యేసయ్య అన్నారు, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపలేడు. ఎందుకంటే ఇద్దరు గుడ్డివారైతే వారు గుంటలో పడిపోతారు, అపాయంలో పడిపోతారండి. ఒక నీతిమంతుడు మాత్రమే నీతిగా లేని వ్యక్తిని నీతి మార్గంలో నడిపిస్తాడు. మరి నీవైతే ఇప్పటికే అనేక మంది ప్రజలను నీతి మార్గమును నడిపించావు, నీతిమంతుని యొక్క దారును నడిపించావు. నా ప్రభు యొక్క కృప వలన నీవు ఆశీర్వదింపబడి అనేక మంది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా నేను మలచునుగాక. ఆమెన్. వాక్యం అంటుంది, నీతిమంతుడు మాత్రమే తన పొరుగువానికి దారి చూపిస్తాడు. నీతిమంతుడు అంటే యేసయ్య ఒక్కడే నీతిమంతుడండి. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా నీతిమంతులమే. మనమట మన పొరుగువాడు ఎవరు? పొరుగువాడంటే మన ఇంటికి ఎదురుగా ఉన్నవాడు, మన ఇంటి పక్కన ఉన్నవాడు, మనం వెళుతున్నప్పుడు మన మార్గములో మనతో సహా ప్రయాణం చేసేవాడు, మన ప్రక్కన ఉన్నవాడు, అతడు పొరుగువాడు. ఈ పొరుగువాడు ఒకవేళ దారి తప్పినటువంటి స్థితిలో ఉంటే వారిని సరైనటువంటి మార్గంలో మనం నడిపించాలి. యేసయ్య కూడా 12 మంది శిష్యులు వారి దారి తప్పి తిరుగుతుంటే యేసయ్య వారిని సరైనటువంటి మార్గంలో నడిపించారు. యేసయ్య వారి మార్గంలోకి వెళ్ళలేదండి, వారినే యేసయ్య మార్గంలోకి నడిపించాడు. మరి నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు, నీ పొరుగు వారికి నీవు ఒక మార్గదర్శకంగా దారి చూపే వ్యక్తిగా నీ దారి పరలోకం వైపు నువ్వు చూపగలిగితే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అపరిమితమైన కృప నీకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతిమంతుడు మాత్రమే తన పొరుగువానికి దారి చూపిస్తాడని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి అయ్యా, నీకు స్తోత్రం. మా దారిలో ఎవరెవరైతే మాకు పొరుగువారుగా ఉన్నారో వారిని మీరు దర్శించండి. వారిని నా తండ్రి నీతి మార్గంలో మీరు నడిపించండి. ఉన్నతమైన నీ కృపకు యోగ్యులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.